4 రోజుల సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాం. అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని, కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు. కనుమ రోజు కాకులు కూడా కదలవ. ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికి కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఇక కనుమ పండుగ రోజు మూగ జీవాలను పూజించే సంస్కృతి మనది. పల్లెల్లో నివసించే ప్రజలు పశువులనే పెద్ద సంపదగా భావిస్తూ ఉంటాం కదా. ఏడాది మొత్తం రైతులకి చెవుదోడు వాదడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సాంప్రదాయం. కనుక కనుమ రోజు ఉదయమే పశువులను ఊర్లోని చెరువుల వద్దకు తీసుకువెళ్లి వాటిని శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. పసుపు కుంకుమలతో పశువులని అలంకరిస్తారు. వాటి కాళ్ళకి చిరు మువ్వలు పట్టీలు కట్టి సంబరపడిపోతాడు. మెడలో చిరుకంటలు కడతారు. అనంతరం పశువులకి హారతి ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు పశువులను పూజించే గొప్ప సంస్కృతి మన తెలుగు వారికే సొంతం. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. హిందూ పురాణాల ప్రకారం గోకులంలో ప్రజలను అండ్ పశువులను భారీ వరద నుంచి శ్రీకృష్ణదేవుడు గోవర్ధనగిరిని చిటికెన వేలితో లేపి కాపాడతారు. అందుకే రైతులు కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి కృష్ణుడిని పూజిస్తారు. గ్రామీణ జీవనంలో పశువులు ఇస్తున్న సపోర్ట్ కి వాటికి థ్యాంక్ యూ చెప్తూ చేసేదే కనుమ పండుగ.